నమస్తే. వర్షాకాలం వచ్చింది, టెంపరేచర్స్ బాగా లో అయినాయి. చాలా మందికి జాయింట్ పెయిన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. నేను డాక్టర్ బివి గురునాథ్ శర్మ, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, సిడ్నీ హాస్పిటల్స్ విజయవాడ. వర్షాకాలం తర్వాత శీతాకాలం వస్తున్నప్పటికీ ఇంకా జాయింట్ పెయిన్స్ ఇంకా పెరుగుతుంటాయి. అసలు ఈ టెంపరేచర్స్ లో అయినప్పుడు జాయింట్ పెయిన్స్ ఎందుకు పెరుగుతాయి అనేది క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. జాయింట్స్ లో ఉండే ఫ్లూయిడ్ బయట ఉండే టెంపరేచర్స్ బట్టి కొంత చిక్కబడడం గానీ పలచబడడం గానీ జరుగుతూ ఉంటుంది. టెంపరేచర్స్ లో అయినప్పుడు ఈ జాయింట్స్ లో ఉండే ఫ్లూయిడ్ బాగా చిక్కబడినప్పుడు, అలాగే రక్త సరఫరా కొంచెం తగ్గినప్పుడు, జాయింట్ మొబిలిటీ తగ్గినప్పుడు, అలాగే మనం చేసే యాక్టివిటీలో కూడా కొంచెం అలసత్వం గానీ, లిథార్జీ గానీ, స్లోనెస్ గానీ వచ్చినప్పుడు ఈ జాయింట్ స్టిఫ్నెస్ ఇంకా పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని మనకి చలికాలంలో గానీ ఈ టెంపరేచర్స్ లో అయినప్పుడు, అలాగే వర్షాకాలం నుంచే జాయింట్ పెయిన్స్ ఎక్కువగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్స్ లో అయిన టైంలో అందరూ కొంచెం వేడికి సంబంధించిన వస్తువులు తీసుకోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం, తగిన సలహాలు తీసుకుంటూ డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన మందులన్నీ తీసుకుంటే ఈ టెంపరేచర్స్ లో అవటం వల్ల వచ్చే జాయింట్ పెయిన్స్ నుంచి తప్పించుకోవచ్చు.